హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేనైతే మీకు నా చిన్నప్పుడు నేను ఎక్కువగా తిని బ్రతికిన ఒక ఫుడ్ ఐటెం అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో అదే మిక్చర్ అటుకులు అనమాట. కలిపిన అటుకులకి కమ్మటి పెరిగేసుకొని తినడం అనేది నాకు చాలా చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడైనా సరే ఎప్పుడైనా అటుకులు కలిపానంటే కంపల్సరీ పెరిగేసుకొని టిఫిన్ లాగా కానీ డిన్నర్ లాగా కానీ తినేస్తూ ఉంటాను. సో ఇదే కాంబినేషన్ మా పాపకైతే ఇచ్చానన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది అని తను కూడా ఫ్యాన్ అయిపోయింది దీనికి. సో ఇది ఎలా తినాల్సి వచ్చింది అంటే, అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కేవలం 990 మార్క్స్ స్కోరింగ్, సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంటు. సో అలా మొత్తం చదువుకే టైం అంతా కూడా కేటాయించి సెల్ఫ్ కుకింగ్ ఆ టైంలో రూమ్లో ఉండి చదువుకున్నాను. సో కుకింగ్ చేసుకునేంత టైంలో కూడా ఏదైనా ఒక క్వశ్చన్ నేర్చుకోవచ్చు అన్న కాన్సెప్ట్, కుకింగ్ చేసుకుంటే టైం వేస్ట్ అన్న కాన్సెప్ట్, అదో పిచ్చి. అలా చదివి చివరికి అయితే ఏం సాధించలేదేమో అని అనిపిస్తుంది నాకు. కాకపోతే అంత సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండడము, అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల లైఫ్లో అదే డిసిప్లిన్, అదే అలవాటయ్యి, సో నేను నా స్కూల్లో నేను వర్క్ చేసే స్కూల్లో కానీ పిల్లలకు కానీ లేదంటే ఇంట్లో కానీ అదే డిసిప్లిన్తో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్నమాట. సో మనం ఎంత చదివినా ఏం సాధించామన్నది కాదు, చదువు అనేది మన క్యారెక్టర్ని మనకి ఎంత చదవచ్చు అనేది మన క్యారెక్టర్ సూచిస్తుంది. సో మనం వెల్ బిహేవ్డ్గా ఉన్నాము అంటే మనం వెల్ ఎడ్యుకేటెడ్ అనే అర్థము అని అనిపిస్తుంది నాకు. సో తిరిగి జీవిత చక్రం ఒక చిన్న బడి దగ్గర ఆగింది. ఎంతో సాధించాలని అనుకున్నాను, ఇంతకన్నా చాలా మంచి ప్లేస్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒక చిన్న నానుడి ఉంది కదా, చిన్నప్పుడు క్లాస్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో సెటిల్ అవుతారు లైఫ్లో, మామూలుగా ఉన్న పిల్లలే చాలా బాగా సెటిల్ అవుతారని. సో అది నిజమేమో అనిపిస్తుంది.